హాయ్ అండి, అందరికీ నమస్తే. ముఖ్యంగా వ్యూవర్స్‌కి కావచ్చు, అదేవిధంగానే దివ్యాంగులకు సంబంధించి కొంచెం వర్క్ ప్రెషర్ ఉన్న కారణంగా నేను కొన్ని అంటే వీడియోస్ చేయలేకపోయాను. సో, ఇవాళ చాలా బాధ అనిపించింది. ఇక్కడ చిత్తూరు జిల్లాలోనే ఒక ఇష్యూ నడుస్తుంది. పాపం దివ్యాంగులకు సంబంధించి ఒకతను చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి వాళ్ళంతా కూడా. ఆ వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఆ వీడియో కానీ, ఆ ఫోటో కానీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ వివరాలన్నీ నేను క్లుప్తంగా మీకు చెప్తాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లె పంచాయతీకి చెందిన బుజ్జమ్మ దొరై కుమారుడు మురుగేషు గత సంవత్సరం గంగ పండగ రోజున ట్రాక్టర్ ఢీకొనడంతో మురుగేష్కు కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, తల, వెన్నుముక గాయాలవడంతో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు. కుడి చెయ్యి దెబ్బ తగిలి కుడి చెయ్యి పూర్తిగా కూడా కుళ్ళిపోయిందంట. అంటే మొత్తం సర్జరీ చేశారంట, తొలగించారంట. అంటే బాడీ వరకు తొలగించారు. ఎడమ చేయి పని చేయకపోవడంతో తినేందుకు కూడా ఇబ్బందిగా ఉందంట. మురుగేష్ మేస్త్రి పని చేసుకుంటూ తల్లిదండ్రులు బుజ్జమ్మ దొరైలను పోషించేవాడు. ఇతనికి గత సంవత్సరం ప్రమాదం జరిగినప్పటికీ నుండి వివిధ ఆసుపత్రులకు స్నేహితులు, కొంతమంది నాయకులు సహాయం చేయడంతో వివిధ ఆసుపత్రులకు తిరిగి బిల్లులు కట్టలేక గత 6 నెలలుగా తగ్గువారిపల్లె బాడుగ ఇంట్లోనే మంచానికే పరిమితమై ఆసుపత్రి నందు చికిత్స పొందేందుకు డబ్బులు లేక, ఇంటి బాడుగులకు కూడా కట్టుకోలేక, తినేందుకు తిండి లేక, ఆసుపత్రిలో చూపించుకోలేక నానా ఇబ్బందులు పడుతూ తీవ్ర నరకం అనుభవిస్తున్నాడు. మంచానికే పరిమితమయ్యాడు. తినేందుకు తిండి లేదు, ఆసుపత్రుల చుట్టూ తిరిగేందుకు డబ్బులు లేవు. అటు ప్రభుత్వం నుంచి పింఛన్ ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్కు తహసీల్దార్ కార్యాలయం ద్వారా సీఎం పత్రాలు అందజేసిన 6 నెలలు గడుస్తున్న ఈ జీవుడికి ప్రభుత్వ తరపున ₹1 కానీ ఇంకా అందలేదు. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలేదంట. ఇకనైనా ప్రభుత్వం పెద్దలు, అధికారులు స్పందించి ఈ విగత జీవునికి ఆర్థిక సాయంతో పాటు పింఛన్ ఇప్పించండి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించండి. మురుగేష్ తల్లిదండ్రులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగేష్ను చూసి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నారు. సో ప్రమాదం జరిగి అతను ఆ రకంగా అయినప్పటికీ కూడా ఇంకా అతను పూర్తిగా కంప్లీట్గా బెడ్కి పరిమితం అయిపోయారు. పాపము ఆ వీడియో అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. కనీసం అతనికి పింఛన్ ఇవ్వాలనేది కుటుంబ సభ్యులు, ఆ తల్లిదండ్రుల ఆవేదన. ప్రభుత్వ పెద్దలు దయచేసి ఇలాంటి వాటిపైన దృష్టి పెడితే, అధికారులు కూడా ఇలాంటి వారికి సహాయం చేస్తే వాళ్ళు, ఎందుకంటే ఒక మేస్త్రి పని చేసుకునే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులను పోషిస్తూ వస్తున్నాడు. మరి అతనికి ఆ విధంగా జరిగడం, ఆ పెద్దలు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయండి. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని రకాల సహాయాలు చేస్తే బాగుంటుంది అనేది మాత్రం కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. చూద్దాం ఏం చేస్తారని ప్రభుత్వం.